మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. 2.5 కోట్ల రూపాయలు డిస్బర్స్ చేసేంత కెపాసిటీ ఆప్తాకి ఎలా వచ్చింది? అమెరికాలో ఉన్నటువంటి ఆప్తా శాన్ ఫ్రాన్సిస్కోలో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఈరోజు ఆప్తాలో 18,000 పైచీలకు ఆప్తా ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ మెంబర్స్ ఉన్నారు. త్రినాథ్ ముద్రగడ్డ గారి ప్రస్థానం ఎలా మొదలైంది? అమెరికా వెళ్ళాలనేటువంటి ఆలోచన ఆస్ట్రేలియా నుంచి, యూరోప్ నుంచి అమెరికా వైపు ఎలా మరలి? నేను వీరవల్లిపాలెం అయినవెల్లి మండలం కోనసీమ జిల్లాలో పుట్టాను. అక్కడ 1వ తరగతి నుంచి 10వ తరగతి తెలుగు మీడియంలో చదివాను. When I went to Australia and UK, Amsterdam, I always felt like పరాయి దేశంలో ఉన్నాననే ఫీలింగ్ ఉండేవాడిని. ఎప్పుడు మరి అమెరికా వెళ్ళినప్పుడు అంటే నా స్వదేశమైన ఫీలింగ్ నాకు అక్కడ కలిగింది. ఎందుకు డిఫరెన్స్ ఏంటి? ఎందుకంటే అది ఇమిగ్రేషన్ కల్చర్ అమెరికాలో ఉండటం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి నేటివ్ ఇండియన్స్ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ తాత వచ్చారు, ఇప్పుడు నేను వచ్చాను, మా మనవడు చెప్పుకుంటాడు మా తాత వచ్చాడు ఇప్పుడు. ఒక ఎంప్లాయీగా అమెరికా వెళ్ళి ఎంప్లాయర్గా ఇప్పుడు మారారు. నేను ఎంప్లాయీగా మొదలుపెట్టి ఎంప్లాయర్గా రావడానికి కారణం ఆప్తా. 2-3 ఇళ్ళు కొన్నారు అయితే. అవును కదా. కానీ ఇప్పుడు మరి మొత్తం సిస్టమ్ మారిపోయింది. డొనాల్డ్ ట్రంప్ వచ్చేస్తే కొలాప్స్ అయిపోతుంది. నాన్ అమెరికన్స్ మొత్తాన్ని కూడా బయటికి పంపించేస్తారు. తెగ ప్రచారం జరుగుతుంది. మీరు కూడా చాలా స్ట్రాంగ్గా ట్రంప్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇమిగ్రేషను ఇలాగ బయట నుంచి వచ్చేవాళ్ళు దానికన్నా పెద్ద ప్రాబ్లం ట్యాకిల్ చేయాల్సింది అమెరికాలో. ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియట్లేదేమో, ఆయిల్ రష్యా నుంచి తీసుకోవడం వల్ల ఆ ప్రైసెస్ అన్ని చాలా బ్యాలెన్స్లో ఉంచుతున్నారు. కానీ అటువంటి వాతావరణం అక్కడ లేదు కాబట్టి మరి అందుకని ఏంటంటే ప్రైసెస్ ఆల్మోస్ట్ 25% పెరిగింది లాస్ట్. త్రినాథ్ ముద్రగడ్డ గారు రోల్ ఏ విధంగా మారబోతుంది? ఎంప్లాయీ నుంచి ఎంప్లాయర్ ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు పాలిటిక్స్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టున్నారు. డెఫినెట్గా అమెరికన్ పాలిటిక్స్లో నేను బిగ్ రోల్ ప్లే చేస్తాను వచ్చే కమింగ్ డేస్లో.